పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. సో మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారు సినిమా తీస్తున్నట్టు కూడా మనకు విశ్లేషకులు చెప్పడం మనం వినడం జరిగింది. అయితే ఈ సినిమా వల్ల మహేష్ బాబు గారి కెరియర్ ఏమైనా టర్న్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మహేష్ బాబు గారు ఆల్రెడీ సూపర్ స్టార్, ఆయన కెరీర్ తిరగాల్సినటువంటి అవసరం లేదు. రాజమౌళి గారు బాహుబలి లాంటి సినిమాలు తీసినప్పుడు వీళ్ళందరికీ మంచి స్థాయి ఇచ్చారు అని చెప్పి గౌరవించారు, బ్రహ్మ పోస్ట్ ఇచ్చారు రాజమౌళి గారికి. ఆయన కూడా తపస్సులాగా నెమ్మదంగా చేసుకుంటూ వచ్చారు. తపస్సు అనేటువంటిది ఇప్పుడు కూడా చేస్తారు మహేష్ బాబు గారికి. డెఫినెట్ గా మహేష్ బాబు గారికి అది ప్లస్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి ఏది చేసినా సరే చక్కటి ప్లస్ మంచిగా తీసుకుని ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తారు. అలాగని చెప్పి రాజమౌళి చేస్తారు కాబట్టే మహేష్ బాబుకి పేరు వస్తుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోస్ లో అందరికెల్లా కూడా క్రియేటివ్, మోస్ట్ డిసిప్లిన్డ్ హీరో మహేష్ బాబు. క్లారిటీ ఉన్న హీరో, డీసెంట్ హీరో. కాబట్టి ఆయన కూడా హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి సూపర్ స్టార్ కృష్ణకు ఇప్పుడు ఎన్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉండొచ్చు. అత్యధికంగా డేర్ అండ్ డాషింగ్ గా సినిమాలు తీసినటువంటి ఎక్కువ నెంబర్ ఆఫ్ సంఖ్యలో ఎక్కువ హిట్స్ తో తీసి పడేసింది కృష్ణ గారే. ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా ఆ రక్తం అది. కాబట్టి మహేష్ బాబు డెఫినెట్ గా ఇది తీసుకోవాలా, రాజమౌళి గారు ఇచ్చింది తీసుకొని చేసుకుంటే మంచిగానే ఉంటుందమ్మా. రైట్. మరి 2025లో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎలా ఉండబోతుంది? 2025వ సంవత్సరంలో టాలీవుడ్ జెండా ఎగరేస్తుంది. ఎందుకంటే 2024 ఎండింగ్ లో అల్లు అర్జున్ గారి వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ గా అని అనిపించిన గవర్నమెంట్ కి ఈ సినిమా ఫీల్డ్ కి కొంచెం యుద్ధాలు జరిగిన ఇవన్నీ కొంచెం గ్యాప్ వచ్చిన ఆ గ్యాప్లన్నీ కూడా ఫిలప్ అయిపోతాయి. కాబట్టి గవర్నెన్స్ కి మంచి గవర్నెన్స్ అందించేటటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా చేస్తారు. ఇదంతా కూడా ఆ ఎండింగ్ లో వచ్చిన కురోదినామ సంవత్సరం కదా, చిన్న చిన్న పట్టుదలలు అనమాట. సో ఈజ్ అ వెరీ జీనియస్ సీఎం కాబట్టి తప్పకుండా వీళ్ళ మధ్య ఉన్నటువంటి అంతరాలన్నీ కూడా పోయి చక్కటి సబ్సిడీలు గిబ్సిడీలు ఇవ్వడం. సినిమా వాళ్ళు కూడా నేర్చుకోవాలమ్మా, ఎక్కువ దాన ధర్మాలు అవి చెయ్యాలి. అందరికి పేద ప్రజలకు చేయాలి. కేవలం యాక్సిడెంట్ అయిన వాళ్ళకనే అప్పుడనే కాకుండా ఒక సీఎం స్థాయిలో ఉండి గద్దించాడు ఆయన. నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఎందుకు కదలాలి? సినిమా హీరోలు ముందు తెలియదా వాళ్ళకి వెళ్ళి పరామర్శించడాలు అవన్నీను? ఆయన గద్దించి ఒక అమాయకుడికి, అమాయక కుటుంబానికి న్యాయం చేయించాడు. కాబట్టి ఉత్తప్పుడు మేము సెలబ్రిటీలు అంటే చెప్పుకుంటే సరిపోద్దా? నీవు పేద ప్రజలకు సహాయాలు చేసినప్పుడే సెలబ్రిటీలు. మేము చేస్తామండి, సంవత్సరంలో ఒకసారి చేస్తామండి అంటే సరిపోదు, నిత్యం చేయాలి. సంవత్సరంలో ఒకసారి అన్నం తింటే సరిపోద్దా? కాబట్టి ఎవరైతే దాన ధర్మాలు ఇలాంటివన్నీ కూడా సినిమా వాళ్ళన్నీ కూడా చేసి వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి పేద ప్రజలకు చేస్తే బాగుంటుంది, ఇంకా మంచి పేరు వస్తుంది. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.